గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణనపై సలహాలు, సూచనలు ఇవ్వకుండా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. చర్చను పక్కదారి పట్టించవద్దని సూచించారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి రిజర్వేషన్ ఇచ్చినట్లు చెప్పారు. తమ అనుభవాలను క్రోడీకరించి తీర్మానం పెట్టామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు 10 ఏళ్లు దాటినా బయటపడలేదని, 10 ఏళ్లుగా దాచుకున్నారంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల సర్వే చేస్తుంటే 1% ఉన్న వారికి ఎందుకు కడుపు మండుతుందో అర్థం కావటం లేదంటూ కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఎత్తిచూపుతూ చురకలు వంటించారు. కులగణనపై తీర్మానం చేస్తుంటే కేసీఆర్ సభకు కూడా రాలేదంటూ చురకలు వంటించారు. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి సమాజంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు గాని ప్రజలకు గాని ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టిండ్రు అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కుల గణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. మాజీ మంత్రి 10 ఏళ్లుగా మంత్రి, ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదు కాబట్టి ఇప్పుడు చెబుతున్నారు కావచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరు ఏమి చెప్పినా వింటామని జవాబు చెబుతున్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మీరేమైనా సలహాలు ఇవ్వండి, దానిపై ప్రత్యేక చర్చ చేయండి అన్నారు. మీరు 10 ఏళ్లుగా నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ అంటే నడవదన్నారు. సకల సర్వే బొంబాయికి రమ్మని, బస్సులో రమ్మని, ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్. మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది. గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం 10 ఏళ్ళుగా మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి బలహీన వర్గాల గొంతు వినిపించలేకపోయింది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు. ఏం చెప్పినా పర్లే, ఎవరేం చెప్పినా వింటాం, జవాబు చెప్తాం. మా ప్రభుత్వం రాసుకుంటున్నా, అన్ని రాసుకుంటున్నా సార్, మీరు బరాబర్ రాసుకుంటున్నా, ప్రతి జవాబు చెప్తా, అదేం పర్వాలేదు జవాబు చెప్తాం. మా ప్రభుత్వం రెడీగా ఉంది, చిత్తశుద్ధితో ఉన్నది. మీరేమైనా సలహాలు చెప్పారు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి, దానికి సంబంధించి ఒక సమయం అడగండి, షార్ట్ డిస్కషన్ నోటి కానీ అది చేయండి. ఇలా సర్వేకి సంబంధించి మీరు ఏం సజెషన్ చేసుకున్నారో ఇక మీరు 10 ఏళ్లలో ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఏం చెప్పి ఇప్పుడే అన్ని చెప్పుకుంటాం నడవదు. ఎవరు కూడా ఇది ఒక తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుడ్డు మీద ఎంటికలు వెక్కినట్టు, కోడి మీద ఎంటికలు ప్రతి దాని లోపల 10 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి, వాళ్ళు న్యాయం చేయలేక, వాళ్ళ గొంతు లేక ఇప్పుడు రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతూ తప్పైతే అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది. మీకు మేము నియంత్రిస్తలేం. కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి. కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి. కానీ దీన్ని సమర్థిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో 4 కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సునీత మహేందర్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.
గత కేసీఆర్ ప్రభుత్వ వైఖరి కారణంగా తెలంగాణలో గిరిజన మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ అబిడ్స్ లో రామ్జీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి ఆయన మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ కు కేంద్రం ఎన్ని లేఖలు రాసినా గిరిజన మ్యూజియం విషయంలో స్పందించిన లేదరా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా రామ్జీ గోండు పోరాడారని కొనియాడారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మురుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతుందని, దీనికి కూడా గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గిరిజన వర్సిటీకి మొదటి విడతలో 900 కోట్లు కేటాయించామని, 420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలను తెలంగాణలో ప్రారంభించామన్నారు. మేడారం జాతరకు 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నామన్నారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని తాము గతంలోనే డిమాండ్ చేస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కులగణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఓబీసీ మంత్రిత్వ శాఖపై 2 సార్లు తీర్మానాలు చేసి పంపించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు 2 లక్షల కోట్లు అయినా వస్తాయన్నారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందని అన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్ అయినా వేయాలన్నారు. ఈ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కోరారు. 2 సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము. ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి, పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. ఇంకొక మాట కూడా సార్, ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అధ్యక్ష, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది, మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది. ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, జుడిషియల్ శాంక్టిటీ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి, లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ బెంచ్ విచారణ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై అభ్యంతరాలు తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవకుండా వారి ఇళ్లలోనే విచారణ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వరుసగా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తున్నా కవిత హాజరు కావడం లేదు. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ప్రయోజనం కలిగింది, సర్వే వివరాలు ఇప్పటికీ ఎవరికి ఎందుకు బయటపెట్టలేదు అని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కులగణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఇప్పటికైనా సమగ్ర సర్వే వివరాలను బయటపెట్టాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. బీఎస్సీలో చెప్పిన అంశాలపై చర్చ ఎందుకు పెట్టారని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సభా కార్యకలాపాలను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారన్నారు. పార్టీలను విశ్వాసంలోకి తీసుకున్నప్పుడు బీఎస్సీ ఎందుకు అని నిలదీశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదని మండిపడ్డారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఎస్సీ సమావేశంలో చర్చించారని తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదన్నారు. కులగణనకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురు కాకుండా చూడాలని సూచించారు. वाकई में सजेशंस चाहते तो ऑल पार्टी मीटिंग बुला सकते थे. अगर आप सजेशंस चाहते तो जिस तरीके से आपने इरिगेशन पे, फाइनेंसेस पे वाइट पेपर दिया, तो आप अपने पोल प्रॉमिसेस पे भी वाइट पेपर दे सकते. चलो पूरे प्रॉमिसेस नहीं, इस पे अगर देना था तो एक शॉर्ट डिस्कशन रख लेते थे. शॉर्ट डिस्कशन रखने के बाद में, पूरे सजेशंस आने के बाद में, ये हाउस
ये सर्वे की बात करता था और मरकजी हुकूमत से यह भी मुतालबा कर सकता था कि रिजर्वेशन की जो सीलिंग 50% आपने लगाई है उसको आप बढ़ाइए, यह भी हम कर सकते थे। तो मैं आपसे दरखास्त करूंगा कि इस डिस्कशन के बाद में इस रेजोल्यूशन में ऐड ऑन भी कर दीजिए कि हम सर्वे करवा रहे हैं और मरकजी हुकूमत से यह हाउस मुतालबा करती है कि 50% की जो सीलिंग लगाई गई है इसको बर्खास्त किया जाए। అందాల ప్రపంచంలో ఇది మరో మెట్టు అని వ్యక్తిగత సౌందర్యం కేశ సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే విధంగా ఆధునిక పద్ధతుల్లో సేవలు అందించేందుకు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఎసెన్షియల్ సెలూన్ ఏర్పాటు చేశారు. సరికొత్త అనుభూతిని అందించే విశాలవంతమైన సెలూన్ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. ఎసెన్షియల్ సెలూన్ లాంచ్ నిర్వాహకులు స్త్రీలతో పాటు పురుషులకు కూడా హెయిర్ కటింగ్, స్టైలింగ్, కలరింగ్, ఫేషియల్, చేతులను, పాదాలను అందంగా తీర్చిదిద్దే పద్ధతి, స్కిన్ కేర్ ఎలాంటి ఎన్నో సర్వీసులతో కూడిన ఎసెన్షియల్ సెలూన్ లాంచ్ ఈ తరం యువతకు చక్కని వేదిక అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు స్వాతిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ విజయ భగవాన్, ప్రముఖ న్యాయవాది సురేష్ కుమార్ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇనాగ్రేషన్ రావడం జరిగింది, చాలా సంతోషం. ఫోన్ పైకి రాఘవరెడ్డి గారు, శాలిని రెడ్డి గారు, స్వాతి రెడ్డి గారు అండ్ హోల్ మెంబర్స్ ఆఫ్ దిస్ సెల్. ఎందుకంటే దీస్ డేస్ ఎసెన్షియల్ అన్నప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే లాంచ్ రావడము, స్పా యాక్టివిటీస్ చేయించుకోవడము అందరి బేసిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరిని యూనిసెక్స్ లాంచ్ కాబట్టి చాలామంది ఇక్కడ ఈ పొటెన్షియల్ ఏరియాలో చాలామంది వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి స్వాతి రెడ్డి గారికి ఇంకా మంచి సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు స్వాతి రెడ్డి గారు. బికాస్ షీ హస్ రిజైన్ ఫ్రమ్ అవర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి బ్యాంక్లో జాబ్ రిజైన్ చేసి వచ్చి షీ స్టార్టెడ్ దిస్ కాబట్టి ఈ పోరాటాన్ని కలిసి సక్సెస్ హ్యావ్ టు బి యూజ్డ్ బై ఎవ్రీవన్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ స్టే విధించారు. అయితే 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియను 34 రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారు అంటూ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ తేదీన అవిశ్వాస తీర్మానంపై బల ప్రదర్శన ఉండగా కమిషనర్ శరత్ ట్విస్ట్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ 16 మంది కార్పొరేటర్లకు స్టే ఆర్డర్ కాపీలను కమిషనర్ అందజేశారు. 22వ తేదీన బల ప్రదర్శన ఉంటుంది అంటూ స్టే ఆర్డర్ ఇచ్చారు. దీంతో న్యాయస్థానం కూడా అవినీతి పరులకు కొమ్ము కోస్తుందని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ మహేందర్ గౌడ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అందిన కాడికి దండుకున్నాడని, అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ను ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించుతామని కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఫామ్ 1లో ఏదైతే అవిశ్వాస నోటీసు కార్పొరేటర్లు ఇచ్చారో, ఫామ్ 2లో జిల్లా కలెక్టర్ గారు జనవరి 31వ తేదీన కార్పొరేటర్లకు 16వ తేదీన సమావేశం ఏర్పాటు చేశాం ఉదయం 11 గంటలకు అని చెప్పి నోటీసు జారీ చేయడం జరిగింది. అటు నోటీసుని సంబంధిత కార్పొరేటర్లకు మున్సిపల్ కమిషనర్ నేను అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న 15వ తేదీన హైకోర్టు స్టే ఆర్డర్లు ఈ ప్రక్రియ నిలుపుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ ఆర్డర్ కాపీ అందరూ కూడా తీసుకున్న మేము సంబంధిత కార్పొరేటర్లకు ఈరోజు ఉదయం అందజేసి ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున అవిశ్వాసం ఏదైతే మీరు పెట్టారో ఆ ప్రక్రియను పూర్తి చేయలేము కోసమే ఈ యొక్క అవిశ్వాసం పెట్టారు. అందరికీ ఒక డీల్ జరిగింది, ఒక వ్యక్తి మిమ్మల్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు 16 మంది చేస్తున్నారు అన్నప్పుడే, మీరు 22 వార్డ్స్ లో ఒక 16 మంది చేస్తున్నారు అన్నప్పుడే దాంట్లో ఎంత నిజం ఉన్నది మీరు గమనించాలి. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళారు, ఒక నలుగురు వెళ్ళారు అంటే డబ్బుల కాసుబడి వెళ్ళిండొచ్చు. ఇప్పుడు ఒక 16 మంది కంప్లీట్, ఒక ముగ్గురు నలుగురు వదిలేసి అందులో ఒక వార్డు ఒక కార్పొరేటర్ లేరు, ఒక వార్డు మేయర్ గారు, ఒక ముగ్గురు కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు మీరు ఇక్కడ గమనించారు, వాళ్ళు డబ్బులకు ఆశించి అక్కడ వెళ్ళారు అంతే తప్పితే మేము 16 మంది. ఇప్పుడు మీరు ఏమైనా అడగండి, మేము ప్రూఫ్ చూపిస్తాం. మీ 16 మంది డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీసుకుని చేస్తున్నారు. ఎక్కడ తీసుకున్నాం? ప్రూఫ్ చూపియండి, మేము తీసుకున్నామని చెప్పి ప్రూఫ్ చూపియండి. రీజన్ చెప్పండి మాకు, మేము ఇప్పుడు రీజన్ చెప్పండి. మేము డబ్బులు తీసుకొని చేయడానికి మాకు రీజన్ ఏముంది? వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు కదండి, ₹1,00,00,000 ఆఫర్ ఇచ్చారు ఒకరొకరికి. అయినా ఎవ్వరు కూడా ఆశపడకుండా అందరు న్యాయం వైపు, ఇప్పుడు ప్రస్తుతం న్యాయం వైపు ఉన్నారు అందరు. డిమాండ్ ఏంటి? ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు మేయర్ని దించాల్సిందే అండి.
ఇప్పుడు మేయర్ని దించాలి అంటే అతన్ని పర్టికులర్ పర్సన్ని మేయర్ని కుర్చీలోంచి తీయడం అది ధ్యేయం కాదు. మెథడిస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన దళిత క్రైస్తవులపైన జరిగిన అమానుష దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పిఎం మెల్కీసెదెక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో చర్చి సభ్యులపై గ్రామ మాజీ సర్పంచ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిసి దాడి చేయడం హేయమైన చర్య అని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం కర్రలతో, ఇనుపరాడ్లు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడులు చేశారని వ్యక్తం చేశారు. చివరికి మహిళలు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా దాడి చేయడం అమానుషమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా మహోన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులకు బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్రైస్తవులకు రక్షణ కల్పించే విషయంలో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీలను కలిసి వివరిస్తామన్నారు. ఆయన డ్యూటీ ఏమిటంటే గవర్నమెంట్ తరపున ఆయన ఒక కాంట్రాక్ట్ పని తీసుకుని ఆ గ్రామానికి కావలసిన ఫెసిలిటేట్ చేయటం, ఆ రోడ్లు వేయటం ఆయన పని. ఆ రోడ్లు వేసే క్రమంలో ప్రజలకి అనుగుణంగా పని చేయాలి. అక్కడ మెథడిస్ట్ చర్చిలో ఉండే మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ చర్చ్ మీదకి రోడ్డు వచ్చేస్తుంది, గతంలో ఏ విధంగా రోడ్డు ఉందో అదే విధంగా రోడ్డు వేయమని ఆయన్ని రిక్వెస్ట్ చేశారు లేదా డిమాండ్ చేశారు. అది వాళ్ళ హక్కు. కానీ అదేదో తప్పైనట్లుగా, వాళ్ళు అడగకూడదేదో ఆయన అడిగినట్లుగా ఆయన ఇమీడియట్గా వితిన్ నో టైము కొంతమందిని వందల సంఖ్యలో ఆ చర్చి మీదకి మనుషులు తీసుకురావటము, వాళ్ళ మీద భయంకరమైన దాడులు చేయటము, చిన్నపిల్లల మీద, స్త్రీల మీద విచక్షణారహితంగా వాళ్ళని కొట్టివేయటము. కొట్టడం కూడా ఎలా కొట్టారండి? రక్తాలు కారేటట్లుగా వారిని చంపేయాలి అనే అంత కోపంతో వారిని కొట్టినట్లుగా మనకి అక్కడ చిత్రాలు, ఆ పట మన ఫొటోస్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తికి అసలు వాళ్ళు కొట్టే హక్కు ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలలో భాగంగా అబిడ్స్ భీమా భవన్లో టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపులు మానుకొని పెండింగ్లో ఉన్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షాన ఈరోజు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ భీమా భవన్లో జరపడం జరిగింది. మరి పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఓపీఎస్ విధానాన్ని రీస్టోర్ చేయాలని, ఆల్ వేకెన్సీస్ని ఫిలప్ చేయాలని ఇది కేంద్ర ప్రభుత్వంతో మరి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీ స్లాబ్ను 10 లక్షలకు పెంచాలని, మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్స్తో తెలంగాణ ఎన్జిఓస్ నగర శాఖ ఈరోజు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వ మొండి వైపునే వీడి మాకు ఉన్నటువంటి డిమాండ్స్ని తొందరగా నెరవేర్చాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వంటకాలను ఒకే చోట నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో ఏఐడియు రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 45లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా 5 ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసింది. 5 అనే అర్థం వచ్చే విధంగా తెలుగు, కన్నడ భాషల్లో ఈ రెస్టారెంట్ పేరు పెట్టడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా 5 రాష్ట్రాలకు చెందిన ఆహారపు రుచులు భోజన ప్రియులను నోరూరిస్తున్నాయి. ఇందులో స్టఫ్డ్ పనియారం, మీన్ పొల్లి చెట్టు, చింతకాయ కోడి కబాబ్, కుట్టు పరోటా, మొట్ట కూర, మంగళూరియన్ ఫిష్ కర్రీ, పనీర్ చెట్టినాడ్, తంగై పాల్, కోని బిర్యానీ, మైసూర్ పాక్, డబుల్ కా మీఠా అన్ని రకాలైన మాంసాహార, శాకాహార రుచులను అందిస్తున్నట్లు ఏఐడియు రెస్టారెంట్ డైరెక్టర్ సతీష్ తెలిపారు. The speciality of the restaurant is that we've got dishes balanced off from all the 5 states. We've got keema undai from Tamil Nadu. We've got Mysore Pak from Karnataka. We've got Tangai Pal biryani from Kerala. We've got from Andhra. We've got Chintakai Kodi Kebab from Telangana. We've got
what do we say? Marag. So multiple dishes and very good flavors. We've kept the food as authentic as possible. Would love everybody to come and try the food. And I am the director at IDU. And as the name suggests, IDU means 5. And 5, we not only serve you 5 state cuisines, but we also bring the culture and the tradition of all the 5 states to your platter. IDU, so down south we eat with our 5 fingers. So this is called the Sumana Mudra, and this, not everybody knows about it, but this helps us in digestion, and that is also one of the reasons we named it IDU. IDU, as you can see the logo suggests, the script, so it is actually written in English. మల్కజ్గిరి గిరి జిల్లా ఆసుపత్రి మెటర్నీ వార్డులో ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతతో కలిసి పురిటి పిల్లలకు అవసరమయ్యే బేబీ కిట్ను బీజేపీ నాయకులు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమరయ్య పంపిణీ చేశారు. అనంతరం బాలింతలకు ప్రభుత్వం ద్వారా వచ్చే పోషక ఆహారాలు పంపిణీని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి సిబ్బందిని వారు కోరారు. పురిటి పిల్లలకు వేయించే వ్యాక్సిన్లను సరైన సమయంలో వేయించాలని సూచించారు. పల్లవి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బేబీ సోప్స్, బేబీ ఆయిల్, బాడీ ఆయిల్, బేబీ పౌడర్ కిట్లను పంపిణీ చేశామని మల్క కొమరయ్య తెలిపారు. పిల్లల ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఈ బేబీ కిట్స్ అనేది మన మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి న్యూట్రిషియస్ ఐటమ్స్ కానీ, హైజీనిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది, అందులో భాగంగానే ఈరోజు మనం మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బేబీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది అన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాము. ఇన్ని కవర్ అయితే అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాం. దీంతో వాళ్ళకి ఏంటంటే ఒక బేసిక్ మినిమం నీడ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ. 3 నెలల జీతాలు చెల్లించాలి అంటూ వడస్థలిపురంలో ఏరియా హాస్పిటల్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 3 నెలలుగా జీతాలు అందడం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించిన న్యాయం చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు. 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు కట్టుకోలేక, నిత్యావసర వస్తువులు కొనలేక తీవ్ర ఇబ్బంది పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి న్యాయమైన డిమాండ్లను తీర్చి సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న తమ పరిస్థితిని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు 10,000 రూపాయలు, మొత్తం 16,500 రూపాయలు మా జీతాలు రావాలి, కానీ మాకు సరిపోతలేదు. ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, స్కూల్ పిల్లలకు స్కూల్ తెచ్చుకోవాలన్నా, ఇవాళ రేషన్ పోతే రేషన్ షాప్ ఒక కిలో బియ్యం తెచ్చుకుందాం అనుకుంటే 70 రూపాయల కిలో బియ్యం ఉంది. ఆ 70 రూపాయల కిలో బియ్యం తెచ్చుకొని వండుకొని తినాలంటే తినలేని పరిస్థితి, అట్లాంటి పరిస్థితి అయిపోయింది. 3 నెలల సార్ జీతాలు లేవు సార్. మేము ఎట్లకని తెచ్చుకోవాలి, ఎట్లని బతకాలి? కనీసం మాకు రేవంత్ రెడ్డి సార్, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు, ఆయన నమస్కారం చేస్తున్నాము. మాకేందంటే మాకు ఈ 16,500 రూపాయల జీతం కూడా సరిపోవట్లేదు. మా జీతాలు కూడా మరి తక్షణమే ఇవ్వాలి. మాకు 20,000 రూపాయలు మాకు జీతం అందియాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మీకు మద్దతు ఇస్తాం సార్. మేము జీవో ప్రకారంగా మీకు ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు గత డిసెంబర్, జనవరి నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు మా కాంట్రాక్ట్ పీబీటీ కంపెనీ అని కాంట్రాక్ట్ వచ్చింది మాకు. ఆ కాంట్రాక్ట్ వచ్చి నుంచి మాకు 15,600 రూపాయలు మాకు జీతం అని చెప్పారు. 15,600 రూపాయలు మాకేమి ఇవ్వట్లేదు. మాకు 10,000 ఇస్తున్నారు. అందులో 3,000 పిఎఫ్ కట్ అవుతున్నాయమ్మ. మళ్ళీ నీకు తర్వాత మా కాంట్రాక్ట్లు అందరు మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడతామని చెప్పారు. మాకు కాంట్రాక్ట్ 2 సంవత్సరాల నుంచి అట్లే మాట్లాడుతున్నామని అదే పొడిగిచ్చారు మాకు. ఇట్లా 2 నెలకొనాడు ఇట్లా జీతం ఈ నెల ఆ నెలకు ఆ నెల ఈ నెలకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. మాకు లేని పరిస్థితి, మాకు లేకుండానే చేస్తున్నాం. మేము కష్టపడి చేసుకునేది తింటేందుకు, ఇల్లు పిల్లలు ఫీజు కట్టుకోవడానికి, రెంట్ కట్టుకోవడానికి సార్ మేము చేసేది. కష్టపడితే మాకు 10 రూపాయలు వస్తాయి, జీతం వస్తే నెల కట్టుకోవాలనే కదా. ఈ 2 నెలలకు 3 నెలలకు ఇస్తే మాకు వెళ్ళేదని మేము ఆ పెద్దవాళ్ళకి లెటర్ ఇచ్చి మేము బయట కూర్చున్నాం సార్. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు వారికి వల వేస్తున్నారు. వీరి వలలో పడిన ఉద్యోగులు వారు చెప్పిన విధంగా చేసి లక్షల్లో పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారు.
పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన వాట్సాప్కు స్పందించి ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ క్రైమ్లలో పడి 80 లక్షలను పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అమీన్పూర్ పరిధిలోని నందన్ వీడియోస్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ టెలిగ్రామ్కు జనవరి 24వ తేదీన మెసేజ్ వచ్చింది. ఆ ఉద్యోగి తన వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా 3,000 చెల్లించి ఇచ్చిన టాస్క్లు చేశాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడుగుగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ అన్నారు. ఐఏఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీలో సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా మహిళలు గీతాలు ఆలపించి బంజారా నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సేవ్యా నాయక్, మాతృనాయక్, నరసింహ, రాము పాల్గొన్నారు. 2085లో మా సేవాలాల్ జయంతి చేసుకుంటున్నాము. మొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాము. మాకు హ్యాపీ జరుగుతుంది. మా కుల దేవతగా అని చెప్పి మేము నమ్ముకొని సేవాలాల్ జయంతి హ్యాపీగా చేసుకుంటున్నాము. మంచిగానే ఉన్నాము. మేము ఇంకా మంచిగా చేయగలుగుతాము. ఏమైనా ఇంకా గవర్నమెంట్ ఏమైనా సహకారాలు అందించేది ఉంటే ప్రభుత్వం అందియాలని చెప్పి కోరుతున్నాము. మాకు ఇక్కడ ఉండడం కూడా 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని రోడ్ల మీదనే ఉంటున్నాము. మాకు ఇంతవరకు మాత్రం గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. సింగరేణి కాలనీ ఉంటున్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి మరినా కోరుతున్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలా చేస్తాడు అనుకుంటాము. కానీ కొన్ని పనులు చేసి కొన్ని పనులు పట్టాలు ఇవ్వకుండా పట్టాలు మాత్రం ఒకటి జరగలేదు. దయచేసి మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.